6వ తారీఖు సాయంత్రం 4 గంటలకి మన తాళ్ళపాలెం దగ్గర జరుగుతుంది. నేను అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అందరికి కూడా విన్నవించుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారికి మనం స్వాగతం పలుకుతూ అందరూ పాల్గొని లక్షలాదిగా పాల్గొని ఆ సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నారు. మోడీ గారు అనకాపల్లికి వస్తున్నారంటే ఆయన అభివృద్ధిని తీసుకొని వస్తున్నాడు, ఆయన పరిశ్రమలు తీసుకొని వస్తున్నాడు, ఆయన సంక్షేమం తీసుకొని వస్తున్నాడు. ఈ అనకాపల్లికి బంగారు భవిష్యత్తు బాట ఒకటి తీసుకొని వస్తున్నాడు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఉత్తరాంధ్ర కోసం ఎలక్షన్ కోడ్లో ఎప్పుడు కూడా హామీలు అంటూ ఉండదు. నేను చెప్తున్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, అలాగే ఏదైతే పోలవరంలో ఉన్నాయో ఇరిగేషన్లు ఉన్నాయో ఇక్కడ కర్మాగారాలు ముఖ్యంగా వచ్చేదానికి తప్పకుండా ఆయన వస్తున్నాడంటేనే అదే మెసేజ్. కాబట్టి అనకాపల్లి ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో ముందు ఉండే విధంగా మనం తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు అనకాపల్లిలో. ఆ రోజు ఆ సభలో అందరూ పాల్గొంటారు. అలాగే ఏదైతే విశాఖపట్నం జిల్లా నుంచి కంటెస్ట్ చేసే అభ్యర్థులు ఆ పార్లమెంట్ అభ్యర్థి, అరకు నుంచి కంటెస్ట్ చేసే అభ్యర్థులు ఆ పార్లమెంట్ అభ్యర్థి, అనకాపల్లి నుంచి ఈ 3 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఇక్కడికే రావడము, ప్రధాని ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.